హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కాన్పల్లి సత్యనారాయణ ఫ్రెండ్స్. నా పేరు నాది యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ముందుగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రతిరోజు మీరు లైక్, షేర్, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వెంటనే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, కుల, మత, జాతి, లింగ భేద, వర్గ విచక్షణ మనిషి అందరూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే నేను కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నాది యూట్యూబ్ ఛానల్ గురించి మీకు ముందుగా చెప్తాను ఫ్రెండ్స్. మీరు కాపీ రైట్స్ రాకుండా చూసుకోండి. ఏమైనా బయట వీడియోలు చేసేటప్పుడు మీరు సొంతగా పాట కానీ, లేకపోతే ఏదైనా భగవద్గీత కానీ, ఏదైనా రామాయణం కానీ చదివేటప్పుడు అరగంట అయినా, గంట అయినా, 2 గంటలు మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎంత కేటాయించినా పర్లేదు. కానీ మీరు చదివేటప్పుడు మీరేం చేయాలి? మ్యూజిక్ పెట్టకూడదు ఫ్రెండ్స్. మ్యూజిక్స్ పెడితే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మీకు కాపీరైట్స్ వస్తాయి. ఏమొస్తాయి? కాపీరైట్స్ వస్తాయి. కాబట్టి మీరు మ్యూజిక్ పెడితే కాపీరైట్స్ వస్తాయి. కొన్ని లక్షల వ్యూస్ వచ్చినా కానీ మనకి యూట్యూబ్లో లెక్కలోకి తీసుకోవద్దు ఫ్రెండ్స్. అవి కంపెనీ బోర్డుగా పోతాయి. అందుకని కాపీరైట్స్ చేయకూడదు. కాపీరైట్స్ రావడానికి వస్తాయి, ఉండగానే 50 లక్షలు వచ్చినా వాటిని మనకి వ్యూస్ లెక్కలోకి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కంపెనీ బోర్డుగా పోతాయి డబ్బులు. యాడ్స్ వచ్చిన వాటి మీద, కాపీరైట్స్ మీద యాడ్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. నేను చూశాను, నేను అనుభవించాను కాబట్టి మీకు చెబుతున్నాను. కాపీరైట్స్ వస్తే తీసేయండి, వాటి వల్ల మనకు ఉపయోగం లేదు. అది అలానే ఫ్రెండ్స్, ఏదైనా చేసేటప్పుడు ఎలా నాగలాగా మాట్లాడేటప్పుడు ఏమి పెట్టద్దు. మ్యూజిక్ పెట్టాలంటే కొన్ని యాప్స్ ఉన్నాయి యూట్యూబ్లో. ఆ యాప్స్ ప్రకారమే నడవాలి. యూజ్ దిస్ సౌండ్ ఉంది, మీకు తెలుసు. షార్ట్స్ వీడియోస్కి యూజ్ దిస్ సౌండ్, వాటిని మాత్రమే ఉపయోగించాలి. ఒక పాటని ఎన్నిసార్లు అయినా డ్యాన్స్ చేయవచ్చు. ఒకే పాటకి ఎన్నిసార్లు మీ ఇష్టం. కానీ అదే పాటనే ఇంకో ఫోన్ తీసుకొని అదే పాటను నువ్వు ఎలా చేసినావు, బాగా వ్యూస్ వచ్చినాయని అదే పాటని మళ్ళీ ఎక్కించడం అనుకో, వాట్సాప్లో పెట్టి సేమ్ పాటనే, దానికి కాపీరైట్స్ గ్యారంటీగా వస్తాయి ఫ్రెండ్స్. మీది ఛానల్ డైరెక్ట్ అవుతుంది. అట్లా చేయకూడదు. ఏదైనా చేసిన వీడియో చేయకుండా ఒకే వీడియోను అనేక రకాలుగా చేయొచ్చు. అంతేగాని యూట్యూబ్ కనిపెట్టేస్తుంది ఫ్రెండ్స్. యూట్యూబ్ గొప్పతనం అది. అంతేకాదు ఫ్రెండ్స్, ఇంకో మాట, ట్రోలింగ్ వీడియోస్ అంటే ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక మతాన్ని గురించి కానీ, ఒక కులాన్ని గురించి కానీ, దేన్ని మనం కించపరచకుండా ఉండాలి. కించపరచకూడదు ఫ్రెండ్స్. కించపరిస్తే మనకేమొస్తుంది ఫ్రెండ్స్? మతాలన్నీ ఒకటే. మతముల కన్నా మమత గొప్పది. ఏ మనిషికైనా మతముల కన్నా మమత గొప్పది. కులము కన్నా గుణము గొప్పది. జాతి కన్నా నీతి గొప్పది. ఏ జాతి వాడితే ఫ్రెండ్స్ మనకు మంచితనం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, నిష్కల్మషమైనటువంటి మనసు, దానవత్వం, మానవత్వం ఉంటే చాలు ఫ్రెండ్స్. మీరు కోటీశ్వరులైన ఫ్రెండ్స్, ఎవరికి హాని చేయొద్దు, ఎవరిని కించపరచొద్దు. మీకు ఇష్టం వచ్చిన దైవాన్ని ఆరాధించుకోండి. ఎవరైనా సరే ఎదుటి వాళ్ళని దూషించొద్దు. మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. అదే జన్మకు ధన్యమే ఫ్రెండ్స్. అంతేగాని వాడట్ట ఏడట్ట అనేది ఫ్రెండ్స్, మనం ఒకరితో పోటీ పడద్దు ఫ్రెండ్స్. మనమే పోటీ పడాలి. వాడు ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యాడు 10th క్లాస్లో, నేను కూడా పాస్ అవ్వాలని నువ్వే పోటీ పడు. వాడి మీద అసూయ పెంచుకోకూడదు. నువ్వు వాడితో మంచిగానే ఉండు. మంచితనమే మనల్ని రక్షించేది ఫ్రెండ్స్. అది ఏదైనా అదే ఫ్రెండ్స్. ఏదైనా కార్యాన్ని, ఒక మంచి కార్యాన్ని సాధించాలంటే మనకి చిత్తశుద్ధితో దేవుని ఆరాధించుకుని ప్రతిరోజు మనం చేయాలి ఫ్రెండ్స్. సుమారు ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను పూజా విధానాన్ని అవలంబించాలి ఫ్రెండ్స్. కానీ మనసులో తలుచుకుంటూనే ఉంటాం. మీకు ఎప్పుడైనా సరే పూజా విధానాన్ని అవలంబించలేకపోతే ప్రతిరోజు మనసులో, దేవుడా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నేను మంచి పనులు చేసేటట్టు చేయి, నా మనసును శుద్ధి చేయి, నా మనసును బాగా కాపాడు అంటే కాపాడతాడు. మనసు పూర్తిగా అనాలి మనం. ఏమైనా చెడు ఆలోచనలు పోతాయి ఫ్రెండ్స్. ఆడవాళ్ళని, అమ్మతోటి, మగవాళ్ళని, నాన్నతోటి ఎప్పుడైనా భావించుకోవాలి ఫ్రెండ్స్. ఎటువంటి వయసు వాళ్ళని సరే. భార్య ఉంటుంది ఫ్రెండ్స్. భార్య అంటే ఎవరు? మనకి కాళ్ళు వస్తుంది, ఈ వృత్తుతుంది, అన్నీ అంటే తల్లిలాగా లాలిస్తుంది, పాలిస్తుంది, ఓరడిస్తుంది, బుజ్జగిస్తుంది, ఎన్నో చేస్తుంది. అలాంటి భార్యని మనం కించపరుస్తాం ఫ్రెండ్స్. కించపరచకూడదు. కొడుకులు, కూతురు ఉంటారు ఫ్రెండ్స్ మనకి, ప్రతి ఒక్కరికి. వాళ్ళని కూడా కించపరచకూడదు. అట్ట కాదు నాన్న ఎట్టని చెప్పాలి. కోపం వచ్చినప్పుడు ఎవరికైనా కోపం వచ్చినప్పుడు అరుస్తారు ఫ్రెండ్స్, అది వేరు. మళ్ళీ తర్వాత అయినా మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. మన పిల్లల్ని ఎంతో ప్రేమతోటి ఎట్టగదరా బాబు అని చెప్పుకోవాలి. ఈ రోజుల్లో, పూర్వం రోజులు అంటే మా అమ్మా నాన్న అంటే భయం ఉండేది. ఈ రోజుల్లో పిల్లలకు భయం లేదు. మనకంటే ముందుగానే చెప్పేస్తున్నారు ఏదైనా. అంటే కంప్యూటర్ యుగం ఇది. కంప్యూటర్ కంటే స్పీడ్గా ఉంది ఇది. అందుకని మనం పిల్లలతో అడ్డగా నాన్న ఎట్లా చక్కగా చెప్పుకోవాలి మన అనుభవాలు. అట్లా కాదు ఎట్లా చెప్పుకుంటే వింటారు. ఎటువంటి వయసు వారైనా వింటారు. చిన్నతనం నుంచి మనం చక్కగా చెప్పుకోవాలి. అంతేగాని మన పిల్లలు వాడు బడికి వెళ్తాడు, ఈ బడికి వెళ్ళలేదని కించపరచకూడదు. బడికి వెళ్ళడం వల్లనే మనం బడికి పంపించడం గొప్ప.
బడికి వెళ్ళే వాళ్ళని బాగా చదివే వాళ్ళని మనం బాగా చదువు అనాలా అనకూడదు. చదవడం వాళ్ళనే చదివించడం గొప్ప. చదివే వాళ్ళని మనం చదివింటే వాడు చదువుకుంటారు అంతే. అది వీడు మంచివాడు వీడు చెడ్డవాడు అని ఎవరిని కించపరచకూడదు. అందరూ సమానమే. మనుషులంతా ఒక్కటే, విద్యార్థులంతా కూడా ఒక్కటే. ఒకటి ఎక్కువ ఒకటి శుద్ధం బుద్ధి అనకూడదు. శుద్ధం ఏం అక్షరం ఒక్క రానివాడు కూడా వాడికి అక్షరాలు నేర్పించి గొప్ప స్థాయికి తీసుకెళ్ళచ్చు ఫ్రెండ్స్. అది మనలో ఛాలెంజ్, మనలో పట్టుదల. వాళ్ళు సైకాలజీ ఏంటి, వాళ్ళు బలహీనత ఏంటి అని మనం తెలుసుకొని ఆ బలహీనతని ఎట్లా కాదు ఎట్లా అని చెప్తే వాడు మంచి ఇదవుతాడు ఫ్రెండ్స్. మనిషి సాధించలేదు ఏది లేదు ఫ్రెండ్స్. మరొకటి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టదలుచుకుంటే తెలిసిన వాళ్ళ ద్వారా పెట్టించుకోండి, అంతేగాని మీ ఇష్టం వచ్చిన వాళ్ళ ద్వారా పెట్టించుకోవద్దు. యూట్యూబ్ అంటే ఫ్రెండ్స్ ఎదుటి వాళ్ళని కించపరచకుండా చక్కగా చేసుకునేది. ఇది ఒక కాలక్షేపం లాంటిది కాదు, దీనివల్ల డబ్బు కూడా వస్తుంది. మనం ఎక్కువసేపు స్ప్రెడ్ చేయాలి, మాట్లాడాలి. షార్ట్స్ వీడియోస్ కూడా చాలా ఎక్కువ చేయాలి. అప్పుడప్పుడు పెద్ద వీడియోలు కూడా చేస్తూ ఉండాలి. ఎక్కువ చేస్తే ఇంకా మంచిది అనుకోండి ఫ్రెండ్స్. అది మీ ఓపిక. కొన్ని గంటల తరబడి మాట్లాడితే దానివల్ల కూడా మనకి ఎన్నన్నా యూస్ తక్కువ కానీ దీన్ని బట్టి దీని మీద మంచి మనకి కాస్ట్లీ యాడ్ వేస్తాడు. కాస్ట్లీ యాడ్ వేస్తే ఎక్కువ అమౌంట్ ఇస్తాడు. అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ప్రతిరోజు 5 నిమిషాలు 10 నిమిషాలు తగ్గకుండా కనీసం ప్రతిరోజు ఒక వీడియో కానీ 2 వీడియోలు కానీ 3 కానీ మ్యాక్సిమం పెట్టుకోండి. షార్ట్స్ వీడియోస్ చేయండి, మీరు ఇంప్రూవ్ అవుతారు. గంటల తరబడి పెట్టి చాలాసేపు అయినా మీ ఇష్టం, 1-2 గంటలు పెట్టిన వీడియో అయినా మంచిగా మాట్లాడండి ఫ్రెండ్స్. అట్లయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దానివల్ల కూడా మీరు ఇంప్రూవ్ అవుతారు, బాగా డబ్బులు వస్తాయి. అది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకొక మాట, ఇప్పుడు ఫ్రెండ్స్ మీకోసము కార్తీక పురాణం అనే పుస్తకం తెచ్చా ఫ్రెండ్స్. మొదటి రోజు ఏం చేయాలి, రెండో రోజు ఏం చేయాలి, లేకపోతే చివరి రోజు 30వ రోజు ఏం చేయాలి ఫ్రెండ్స్. నన్ను క్షమించండి ఫ్రెండ్స్, ఎప్పుడో తెచ్చా. ఇది కార్తీక మాసం ముందు తెలియక నేను చూడలేదు ఫ్రెండ్స్. ఈ రోజున నేను కార్తీక మాసంలో మొదటి రోజు ఏం చేయాలి, మనం ఏ దేవుడిని పూజించాలి, ఏ దానాలు చేయాలి, ఏమేమి తినకూడదు అన్నీ రాసి ఉన్నాయి ఫ్రెండ్స్. అవి మీకు ఈరోజును వివరిస్తాను ఫ్రెండ్స్. రెడీగా ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మొట్టమొదటిగా కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి పెద్ద వీడియోలు కూడా ప్రతి ఒక్కరు చూస్తారని, నా మనవి ఆలకిస్తారని, నా మీద దయతోటి, నా మీద ప్రేమతోటి ప్రతిరోజు నా వీడియోలు చూస్తున్నందుకు, నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. మీరే నా ఆస్తి ఫ్రెండ్స్. మీరే సబ్స్క్రైబర్సే నా ఆస్తి. నా వీడియోలు చూసిన వాళ్ళే నా ఆస్తి ఫ్రెండ్స్. చూడని వాళ్ళు కూడా నేను వాళ్ళని ప్రేమిస్తాను, అందరినీ ప్రేమిస్తాను ఫ్రెండ్స్. అందుకనే నన్ను ఇంప్రూవ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను జీవితాంతం ఫ్రెండ్స్. ఇక నేను ఉంటాను. కార్తీక పురాణం అనే పుస్తకం మొదలు పెడతాను. దాన్ని మొదలు పెట్టబోయే ముందు విఘ్నేశ్వరుని స్తోత్రం చదువుతాను ఫ్రెండ్స్. ఆదిదేవుడు అంటారు విఘ్నేశ్వరుని స్తోత్రం. శుక్లాంబరధర విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంత ముపాస్మహే. ఫ్రెండ్స్ మా దేవుడు పటాలు చూడతారు కానీ ఒక్కటి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లక్ష్మీదేవి ఫ్రెండ్స్, అలానే శివుడు పార్వతి ఫ్రెండ్స్, అలానే దత్తాత్రేయుడు ఏదో ఒక ఆయన సత్యనారాయణ స్వామి, కింద వెంకటేశ్వర స్వామి ఫ్రెండ్స్, అలానే లక్ష్మీ నరసింహస్వామి ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి ఫ్రెండ్స్, అలానే లక్ష్మీదేవి ఫ్రెండ్స్, అలానే ఫ్రెండ్స్ రాముడు లక్ష్మణుడు ఫ్రెండ్స్, అలానే తిరుపతమ్మ తల్లి ఫ్రెండ్స్ తిరుపతమ్మ అనుకుంటా ఫ్రెండ్స్, ఏదో నాకు ఐడియా లేదు. అలానే షిరిడి సాయిబాబా ఫ్రెండ్స్, అలానే కృష్ణుడు ఫ్రెండ్స్, అలానే శివలింగం శివుడు, ఇంకా మళ్ళీ అలానే వచ్చేసి నాగేంద్ర స్వామి ఫ్రెండ్స్, అలానే సరస్వతి ఫ్రెండ్స్, అలాగనే షిరిడి సాయిబాబా ఫ్రెండ్స్, అలానే ఇది మా బాబు తీసుకొచ్చాడు. ఇది ఎక్కడి నుంచి అంటే అరుణాచలం నుంచి వచ్చింది ఫ్రెండ్స్. అరుణాచలుడు అది ఫ్రెండ్స్, ఆ దేవుడు. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ దేవుడు చూపించాక ఫ్రెండ్స్ ఇక రెడీగా ఉండండి ఫ్రెండ్స్. నేను చదువుతాను ఫ్రెండ్స్. మీరందరూ మీకు ఇష్టం వచ్చిన దైవాన్ని ప్రతిరోజు ప్రార్థించుకోండి ఫ్రెండ్స్. ఎటువంటి రోగాలు వచ్చినా, చనిపోయే రోగం వచ్చినా బతికిస్తాడు, పునరుజ్జీవనం చేస్తాడు దేవుడు. అది నమ్ముకోండి ఫ్రెండ్స్. దేవుడిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడు ఫ్రెండ్స్. ఎవరైనా సరే మన కష్టాలు వచ్చినాయని దేవుడిని తిట్టకూడదు ఫ్రెండ్స్. ఎటువంటి కష్టం వచ్చినా, చనిపోయే నష్టం వచ్చినా సరే ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా మనల్ని మంచి మార్గాన్ని నడిపిస్తారు ఫ్రెండ్స్. ఈ జన్మలో నడిపిస్తారు ఫ్రెండ్స్, వచ్చే జన్మ కాదు. అందుకనే ఏ దేవుడినైనా ఏ దేవతనైనా నమ్ముకొని వాళ్ళని ఆరాధించండి ఫ్రెండ్స్. మీరు మనసులో అనుకున్న చాలు ఫ్రెండ్స్, మంచి ఇదవుతాయి ఫ్రెండ్స్. మీరు దేవుడిని ప్రార్థించుకునే ఫ్రెండ్ అప్పుడు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ నాయన దేవుడా, ఏ దేవుడైనా సరే
నన్ను నా బిడ్డల వలె, నా భార్య వలె, నా తోబుట్ల వలె అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలి అని ప్రార్థించుకుంటే మీకు కంపల్సరీగా దేవుడు మీ మొర ఆలకిస్తారు ఫ్రెండ్స్. మన గురించి మనం ప్రార్థన చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది అందరి గురించి, ప్రతి ఒక్కరి గురించి చదువుతున్నాను ఫ్రెండ్స్. కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సార్ నాది. పిచ్చివాడు కొండపల్లి సత్యనారాయణ ఏంటంటే చెప్తున్నాను నిజంగా ఫ్రెండ్స్. దేవుణ్ణి ఆరాధిస్తే ఫ్రెండ్స్ ఒక అతీతమైన శక్తి వస్తుంది మనకి. శక్తి అనేది ప్రసాదిస్తాడు. దేవుణ్ణి నమ్ముకో. మంత్రశక్తి కంటే మంత్రశక్తి గొప్పదా, దైవభక్తి గొప్పదా అంటే సార్ దైవభక్తి అయితే అనంతమైనది. మంత్రశక్తి ఒక క్షణభంగరం, ఎంతోసేపు ఉండదు. మంత్రశక్తి కాసేపే, తర్వాత ఏముండదు. మంత్రశక్తిని నమ్మదు. దైవభక్తిని నమ్ముకోండి, ముందుకు నడవండి. అలాగే సైన్స్ని నమ్ముకోండి. దైవభక్తి, సైన్స్ ఇవి రెండే ఫ్రెండ్స్. మీరు యూట్యూబ్ ఛానల్లో ట్రోలింగ్ వీడియోస్ చేయొద్దు. అంటే ఒకరిని గురించి వ్యతిరేకంగా కానీ, ఒక వ్యక్తిని గురించి వ్యతిరేకంగా కానీ అలాంటివి చేయొద్దు. ఇంకోటి ఫ్రెండ్స్, కాపీ రైట్స్ రాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకో మాట ఇంకోటి ఏంటి ఫ్రెండ్స్ అంటే చెప్తా. వెయిట్ లిస్ట్ అని వస్తుంది ఫ్రెండ్స్. మన షార్ట్స్ కొడితే వెయిట్ లిస్ట్ అని పడుతుంది దాని పక్కన దగ్గరలో. దాన్ని కూడా ఎప్పటికప్పుడు తీసేయండి. వెయిట్ లిస్ట్ తీసేయకపోతే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మీకు స్ట్రైక్ రేట్ పడుతుంది. స్ట్రైక్ రేట్ పడితే మన ఛానల్ డిలీట్ అయ్యే అవకాశం ఉంది. గ్యారెంటీ అవుతుంది. ఈ 3 అవలంబిస్తే మనకి కాపీ రైట్స్, వెయిట్ లిస్టు, ట్రోలింగ్ వీడియోస్ లేకుండా ఎప్పటికప్పుడు చూసుకుంటే ఫ్రెండ్స్ నీకు తిరుగులేదు యూట్యూబ్ ఛానల్కి. అలా చేయగలిగితే నువ్వు ఇంప్రూవ్ అయినట్టే. మీరు వెంటనే ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత వైటీ స్టూడియోలోకి మార్చుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వైటీ స్టూడియోలోకి మార్చుకోండి మీ ఛానల్లో. నాకు అంతగా తెలీదు ఈ వైటీ స్టూడియోలో మార్చడం, ఛానల్ పెట్టడం. నేను నేర్చుకుంటాను ఫ్రెండ్స్, తర్వాత మీకు చెప్తాను. ఇప్పుడు రెడీగా ఉండండి ఫ్రెండ్స్. కార్తీక పురాణం గురించి ఏ రోజు నేను చేయాల్సింది చెప్తాను. రెడీగా ఉండండి ఫ్రెండ్స్. రెడీ 1 2 3 4. కార్తీక మాసములు నీ వ్రతమును పూనుకొని, కార్తీక మాసములు నీ వ్రతమును పూనుకొని, మాల ధరించిన నిష్ఠాగరిష్ఠులు గుమికూడి ఉన్నారు. ఫ్రెండ్స్ రెడీగా ఉండండి ఫ్రెండ్స్. దేవుడికి ఒక నైవేద్యంగా ఒకటి పెడతాను ఫ్రెండ్స్. ఒక అరటిపండు మర్చిపోయాను ఫ్రెండ్స్. దేవుడికి రెడీగా ఉండండి ఫ్రెండ్స్. కార్తీక పురాణ నిత్య పారాయణంతో పాటుగా ఆచరించవలసిన దాన ధర్మ జప తపాది విధులు, సత్ఫలితములు వాటి వల్ల ఏంటి? మొదటి రోజు కార్తీక మాసంలో మొదటి రోజు ఏం చేయాలి అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ, ఉసిరికాయ, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు ఏమీ తీసుకోకూడదు ఫ్రెండ్స్. మనం తినకూడదు, వాడకూడదు. అలానే దానాలు చేయాల్సినవి మొదటి రోజు నెయ్యి బంగారం దానం చేయవచ్చు. పూజించాల్సిన దైవము స్వతహా అగ్నిదేవుని అగ్నిదేవాన్ని నమస్కరించుకోవాలి. ఇరుకు పొరుగు వారు కూడా నా తోబుట్టులతో సమానం. ప్రపంచంలో ఉన్న వారందరూ నా తోబుట్టులతో సమానం. అందరూ ప్రతిదానికి నేను చెప్పను ఫ్రెండ్స్. ఇట్లాగానే అట్లానే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటే ఇక తిరుగులేదు ఫ్రెండ్స్. మీకు రెడీగా ఉండండి. స్వతహా అగ్నిదేవుని ప్రార్థించుకోవాలి ఫ్రెండ్స్. జపించాల్సిన మంత్రము అగ్నిదేవుని నమస్కరిస్తూ మనం ఏం చేయాలి? ఓం జాతవేదసే స్వధాపతే స్వాహ అని అనుకోవాలి. అది అట్లా అనుకోవాలి ఫ్రెండ్స్. ఓం జాతవేదసే స్వధాపతే స్వాహ అని అనుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? తేజో వర్తన అవుతుంది. మన శరీరంలో ఏమైనా ఉన్న రోగాలు పోతాయి. ముఖం కళకళలాడిద్ది. ఎటువంటి రోగాలు ముఖం చక్కగా ఉంటుంది. ఏమన్నా రోగాలు ఉన్నా పోతాయి. రెండవ రోజు తరగబడిన వస్తువులు ఏమైనా తరుగుతారు తరగబడినవి, వాడినవి అలాంటివి మనం వాడుకోకూడదు. అలానే దానాలు ఏం చేయొచ్చు? కరువు పూలు, ఇంట్లో నూనె ఉన్నా కానీ ఉప్పు ఉన్నా మనం దానం చేయొచ్చు ఎవరికైనా. అది కరువు పూలు, అలానే నూనె, ఎటువంటి నూనె అయినా సరే, ఉప్పు ఇలాంటివి దానం చేసుకోవచ్చు. పూజించాల్సిన దైవం ఎవరో? బ్రహ్మదేవుని బ్రహ్మదేవుని ఎట్లా ప్రార్థించుకోవాలి? బ్రహ్మదేవ ఈ ఇరుపురు వారిని అందరినీ రక్షించిన ఆయన, అందరూ ఆకలిగా ఉన్న వారికి అన్నం దొరికేటట్టు చేయను ఆయన. బ్రహ్మదేవ అందరూ బాగుండాలి, బ్రహ్మదేవ అందరిలో నేను ఉండాలని కూడా అట్లా అనుకోవాలి. ప్రతి దేవుడికి అంతే సార్ పతా నేను చెప్పను. ఓం గేష్పతియే వివరించి స్వాహ మనస్థిమితం. దీన్ని ఏమన్నా బ్రహ్మదేవుని ఓం గేష్పతియే
విరించయే స్వాహ అంటే మన మనసులో అనుకోవాలి. ఓం గేష్పతియే విరించయే స్వాహ అనుకుంటే మనసు స్థిమితం అంటే మన మనసు కుదురుగా ఉంటుంది. అప్పుడుగా చకావికరమైన మనసు చక్కగా ఒక అధీనంలోకి వస్తుందని, చిక్కిరి బిక్కిరి ఆలోచనలు రావని. అది 3వ రోజు ఉప్పు కలిసినవి ఉసిరికాయ వాడకూడదు. ఉప్పు కలిపిన పదార్థాలు అంటే మీకు తెలుసు, ఉప్పు కలిసినవి కూరగాయలు కానీ ఉప్పుతోటి తాలింపు గింజలు కానీ ఉప్పు కానీ వేసి తినకూడదు. అది ఉప్పు లేకుండా దాన్ని ఇచ్చేసుకోవాలి. ఉసిరికాయ కూడా వాడకూడదు. దానం ఏం చేయొచ్చు? ఉప్పు దానం చేయొచ్చు. ఏం దానం చేయొచ్చు? ఉప్పు మాత్రమే దానం చేయాలి. పూజించాల్సింది ఎవరు? పార్వతి అమ్మ పార్వతీదేవి అని ప్రార్థించుకుంటే ఏం చేయాలి? ఓం పార్వత్వై పరమేశ్వరాయ స్వాహ అని అనాలి. ఓం పార్వత్వై పరమేశ్వరతై స్వాహ అని అనుకుంటే ఏమవుతుంది? మనకి బలం వస్తుంది, సౌభాగ్యములు కూడా అంటే సిరి సంపదలు కూడా మనకి వస్తాయి. సౌభాగ్యములు అంటే అమ్మ పార్వతీదేవి తల్లి, అమ్మ మహా తల్లి పార్వతీదేవి నా బిడ్డల వలె, నా భర్త వలె, అలా నా తోబుట్టు వలె సిరి సంపదలు ఎలా ఉన్నాయో నా ఇరుగు పొరుగు వారు అంటే నా వాళ్ళు కూడా నా తోబుట్టులు సమానం తల్లి, వాళ్ళకు కూడా సిరి సంపదలు నొసంగుము తల్లి అని మనం ప్రార్థించుకోవాలి. అది 4వ రోజు వంకాయ ఉసిరికాయ వాడకూడదు. అలాగే 4వ రోజు నూనె ఉప్పు పెసరపప్పు దానం చేయాలి 4వ రోజు. అలాగే 4వ రోజు ఏ దేవుడి దండం పెట్టుకోవాలి? విఘ్నేశ్వరుడిని. విఘ్నేశ్వరుడు ఎవరు నాయన? వినాయకుడు. ఇట్లా నాయన తండ్రి విఘ్నేశ్వర నాయన అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి ఫ్రెండ్స్. అందరికీ అందరూ కుల మత జాతి లింగ భేదవర్గ విశేషం అందరూ ఆరోగ్య చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్న తండ్రి అని అనుకుంటే చాలు. వెరీ గుడ్, నీకు తిరగలేదు. అది ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ దాన్ని ఏ మంత్రం చంపించాలి? ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అని మనం మనసులో అనుకుంటే చాలు ఫ్రెండ్స్. దానివల్ల ఏమవుతుంది? సద్బుద్ధి కార్యసిద్ధి కలుగుతుంది. మనకేమవుతుంది? సద్బుద్ధి అంటే మంచి బుద్ధి అవుతుంది. ఏమైనా మంచి కార్యాలు మనం తలపెట్టి ఉంటే అవి వెంటనే అయిపోతాయి. అది తర్వాత 5వ రోజు పులుపుతో కూడిన పదార్థాలు తినకూడదు. పుల్లగా ఉన్నాయి ఏ అయినా సరే తినకూడదు ఆ రోజు. అలానే చిమ్మిలి అనే దాన్ని దానం చేయాలి. చిమ్మిలి అంటే ఏంటో తెలియదు సార్ నాకు. చిమ్మిలి దానం చేయాలంట, చిమ్మిలి. అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు సార్ మీకు. కుమారస్వామిని సుబ్రహ్మణ్య స్వామి నాయన సుబ్రహ్మణ్యేశ్వర అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి ఫ్రెండ్స్. అందరూ ప్రతి ఒక్కరు బాగుండాలి, శత్రువు సైతం అందరూ బాగుండాలని మనం దండం పెట్టుకోవాలి. అది ప్రపంచంలో అలా పెట్టుకుంటే మనకి నెంబర్ 1 సార్, తిరగలేదు. అలానే ఓం సుం బ్రం సుబ్రహ్మణ్యాయ స్వాహ, ఓం సుం సుబ్రహ్మణ్యాయ స్వాహ అంటే మనసులో అనుకుంటే మనకు తిరుగులేదు. ఇక సర్వసిద్ధి సత్సానం జ్ఞానలబ్ధి కలుగుతుంది. సర్వసిద్ధి ఏంటంటే మంచి కార్యంలో తలపెట్టమనుకో అవి వెంటనే అయిపోతాయి. అట్లానే మీకు సంతానం వారికి దంపతులకి సంతానం కలుగుతుంది. జ్ఞానలబ్ధి, జ్ఞానం ఎవరితోటి ఎట్లా మాట్లాడాలి, దానివల్ల మనకి ఒక జ్ఞానం వస్తుంది, ఒక లబ్ధి పొందుతాం అనమాట. అది 7వ రోజు పంటితో తినే వస్తువులు, పంటితో కొరుకు తినం, అవి ఏవి తినకూడదు. పంటితో తినే వస్తువులు ఏంటంటే పంటితో కొరికే అన్నం తినకూడదు. అలానే ఉసిరికాయ నవిలి తినే ఏం తినకూడదు. అంటే ద్రవ పదార్థాలు తాగవచ్చు అనమాట. పట్టుబట్టలు దానం చేయొచ్చు ఆ రోజు. 7వ రోజు పట్టుబట్టలు దానం చేయండి. అలానే బంగారం దానం చేయండి, గోధుమలు కూడా దానం చేయొచ్చు. బంగారం ఏంటండి మాస్టరు, బంగారం దానం చేయటువంటి మన దగ్గర బంగారం ఉందనొచ్చు. బంగారం బాగా ఉండేవాళ్ళు దానం చేస్తారు. తునమో పనమో కాసు అరకాసు బాగా డబ్బులు కోటానుకుంటూ వస్తున్నాయి కూడా వాళ్ళు చేస్తారు. అది మన వల్ల కానప్పుడు మనం దీంతో సరిపెట్టవచ్చు. ఏవి మనకు తెలిసినటువంటి గోధుమలు ఎన్నో 4 ఎన్నో అన్నీ అంటే చిత్తమైన శుద్ధితోటి అనే పట్టుబట్టలు. ఇదంతా ఎలా చేయాలి ఫ్రెండ్స్? త్రికరణ శుద్ధితోటి. త్రికరణం మాష వాచ కర్మణ క్రియ అంటారు. మనస వాచ కర్మణ క్రియ ఇదనమాట త్రికరణ శుద్ధితోటి. మంచి మనసుతోటి ఇస్తే మనకు తిరగలేదు. అంతేగాని మనసుని పెట్టి ఆడో చేయకూడదు ఫ్రెండ్స్. అది మనం ఆ రోజు ఏం చేయాలి? 7వ రోజు సూర్యదేవుడిని ఇట్లా ప్రార్థించుకోవాలి ఫ్రెండ్స్. సూర్యదేవుడు నాయన సూర్యదేవ అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి ఫ్రెండ్స్, అందరూ ఆయుర్వేదిక చల్లగా ఉండాలని మన దేవునికి దండం పెట్టుకుంటే చాలు. తర్వాత ఏమని ప్రార్థించుకోవాలి? ఓం బాం బాణవే స్వాహ, ఓం బాం బాణవే స్వాహ అని అనుకోవాలి. ఓం బాం బాణవే స్వాహ అని మనసులో సూర్యుడిని దండం పెట్టుకుంటూ అనుకుంటే చాలు. ప్రతిసారి మీకు చెప్పడం సూర్యుడికి కూడా అదే సర్వసేవ. దానివల్ల ఏమవుతుంది?
తేజస్సు ఆరోగ్యం వస్తుంది. ఏదైనా ఆరోగ్యం సరిగా లేకపోయినా అవుతుంది, సరి అవుతుంది మన ఆరోగ్యం. మనకి ముఖం కూడా తేజస్సు కళకళ లాంటిది, హుషారుగా ఉంటాం. అది 8వ రోజు ఫ్రెండ్స్. 8వ రోజు ఏమేమి వాడకూడదు? ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం. మాంసం ఎటువంటి మాంసం తినకూడదు. మద్యం అంటే మత్తు పానీయాలు వాడకూడదు. ఉసిరికాయ వాడకూడదు. ఉల్లిపాయ కూడా వాడకూడదు. అవి నిషిద్ధాలు. నిషిద్ధం అంటే వాడకూడదు, అంటుకోకూడదు, వాడి జోలికి పోకూడదని, తినకూడదని. దానములు మీకు దోచిన దానం ఏదైనా చేయొచ్చు. అది పూజించాల్సింది దుర్గాదేవి. అమ్మ దుర్గాదేవి, దుర్గమ్మ తల్లి, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి తల్లి. ఇదే మాట, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి, ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఇది మాడుకుంటే చదువు మంత్రాలు చెప్తున్నారు అవసరం. అంటే ఇందులో మంత్రాలు ఇచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు మంత్రం కూడా చెప్పుకోవచ్చు. ఓం చాముండై విచ్చే స్వాహ. ఓం చాముండై విచ్చే స్వాహ. ఎవరిది మంత్రం? దుర్గాదేవి. ఎన్నో రోజు? 8వ రోజు మంత్రం. దానివల్ల ఏమవుతుంది మనకి? మనిషికి ధైర్యం వస్తుంది. అప్పుడు దాకా పిరికి పందంలాగా ఉన్నాడు, పెద్ద ధైర్యవంతుడు అవుతాడు. విజయం చేకూరుతుంది. ఏమైనా మంచి పనులు నేర్కో వీటిని మనం సఫలీకృతం చేస్తాం. 9వ రోజు ఏమవుతుంది చూడండి. నూనెతో కూడిన వస్తువులు ఉసిరి. నూనెతో కూడిన వస్తువులు ఏమీ వాడకూడదు. అలానే ఉసిరికాయ కూడా తినకూడదు. మీకు ఇష్టమైనవి పితృతర్పణలు, దానాలు ఏం చేయవచ్చు? మీకు ఇష్టమైనవి పితృ అంటే తల్లికి సమర్పించుకోవచ్చు. అలానే దుర్గాదేవి అష్ట వసువులు పితృదేవతలు. దుర్గాదేవికి అష్ట వసువులు పెట్టి పితృదేవతల్ని మనం ఆరాధించుకోవాలి, దండం పెట్టుకోవాలి. దుర్గమ్మ అంటే ఏంటి? ఒక దేవత, అమ్మ లాంటిది. అమ్మలగమ్మ, అమ్మ మూలపటమ్మ అంటారు చూసారా? అది అమ్మలగమ్మ. మన దుర్గాదేవి ఎంత గొప్పదో. విజయవాడలో ఉన్నది కనకదుర్గమ్మ వారు. ఆమె కోరుకుంటే మనకి కోరిన వరాలు ఇస్తాయి. అవి మంచి వరాలే ఉండాలి. అది మీకు ఇష్టమైనవి పితృతర్పణలో అలా యథాశక్తిగా సమర్పించుకోవచ్చు. అలా దుర్గాదేవి మీరు దేవుడి దండం పెట్టుకుంటారు. అష్ట వసువులు పితృదేవతలుగా దుర్గాదేవిని దండం పెట్టుకుంటారు. అంటే ఈ దేవి పితృలు అంటే ఎవరు? సార్ మీకు తెలుసు. పితృలు అంటే తల్లి అనమాట. తల్లికి మనం దండం పెట్టుకోవచ్చు. ఓ అమృతాయ స్వాహ. పితృదేవతాభ్యో నమ అంటే పితృదేవతాభ్యో నమ అంటే చాలా మంచిది. అంటే ఎవరో తల్లితో సమానం. తల్లికి కూడా మనం కాళ్ళకి నమస్కారం చేయొచ్చు. అది దానివల్ల ఏమవుతుంది? మనకి ఆత్మరక్షణ కలుగుతుంది, సంతాన రక్షణ కూడా అవుతుంది. మన సంతానం అంటే మన కొడుకులు వాళ్ళు కూడా రక్షింపబడతారు. అది అలానే ఆత్మరక్షణ కూడా, ఆత్మకు కూడా మనకి రక్షణ కలుగుతుంది, ఏమవుదు. అలాగే 10వ రోజు గుమ్మడికాయ, నూనె, ఉసిరికాయ ఎవరికి అవి వాడకూడదు. గుమ్మడికాయ, స్వయం పాకం, నూనె ఈ 3 దానం చేయొచ్చు. ఎన్నో రోజు? 10వ రోజు. గుమ్మడికాయ ఒకటే, స్వయం పాకం, నూనె ఈ 3 కూడా దానం చేసుకోవచ్చు. అలానే దండ పెట్టేది ఎవరికి? దిగ్గజాలు. ఓం మహాను దేవాయ స్వాహ. ఓం మహాను దేవాయ స్వాహ. ఓం మహామదేవాయ స్వాహ అని అనాలి. అదనమాట దిగ్గజాలంటే ఎవరు నాకు ఐడియా లేదు. దానివల్ల ఏమవుతుంది? మనకి యశస్సు, ధనం లబ్ధి అవుతుంది. ధనం రాని కానీ ధనం కూడా ఎక్కడి నుంచో వస్తుంది, ఏదో రూపాయన. యశస్సు అంటే మాకు ఏదైనా శరీరం యశస్సు అంటే అది లెక్క అంటే మనకు బాగా మంచి తేజవంతులం అవుతుంది. 11వ రోజు అంటే యశస్సు అంటే నాకు తెలిసినంతవరకు ఏమైనా రోగాలు లేకుండా మంచిగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం అనుకుంటా సార్. తర్వాత 11వ రోజు ఏం తినకూడదు? పులుపు తినకూడదు, ఉసిరికాయ వాడకూడదు. మనం ఏం దానం చేయొచ్చు? 11వ రోజు విభూతి పండ్లు దక్షిణగా దానం చేయాలి. విభూతి పండ్లని దక్షిణగా దానం చేస్తే మంచిది, విభూతి పండ్లు. అది తర్వాత నెక్స్ట్ స్వామి శివుణ్ణి దండం పెట్టుకోవాలి. ఎన్నో రోజు? 11వ రోజు శివుణ్ణి ఇట్లా దండం పెట్టుకోవాలి. నా శివయ్య అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలంటే సార్ 2 మాటలు, ఎక్కువ కూడా మాట్లాడిన అవసరం లేదు. అంటే అనుకుంటే మీకు నెంబర్ 1 అన్నమాట. తిరిగేలేదు మీకు, తిరిగేలేదు అంటే మిగతా మంత్రాలు చదవచ్చు అంటే చదవండి, ఓపుకుంటే చదువుకోవచ్చు, తప్పలేదు. దానివల్ల మనకి మంచిదే జరుగుతుంది, చెడు జరగదు. ఏది 11వ రోజు శివుని గురించి చెప్తున్నా. పులుపు, ఉసిరికాయ వాడకూడదు, విభూతి పండ్లు దక్షిణకాయ వాడండి, దానం చేయాలి. ఓం రుద్రాయ స్వాహ. ఓం నమ శివాయ.
ఓం రుద్రాయ స్వాహ అంటే రుద్రాయ అన్నప్పుడు రుద్రుడు అన్నప్పుడు రుద్రతాండవం చేస్తారు. ఇప్పుడు మూడో కన్ను తెరిచినప్పుడు రుద్రతాండవం చేస్తారు శివుడు. అందుకే కోపడే మూడో కన్ను తెరిచిన మహాకోపంగా మాట్లాడుతుంటారు అంటాం అది. అలానే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ శివుడిని పెట్టి ఓం నమ శివాయ అంటాం. అది రెండోది. దానివల్ల ఏమవుతుంది, మనకి ధనం వెంటనే ప్రాప్తిస్తుంది, పోయిన ధనం తిరిగి వస్తుంది. అలానే 10,000 లబ్ధి. మనం ఏమన్నా పదవిని కోరుకున్నాం అనుకో, ఎమ్మెల్యే ఎంపీ, అది కూడా అవుతుంది పని గ్యారంటీగా. అలానే 12వ రోజు ఉప్పు పులుపు కారం ఉసిరి. 12వ రోజు ఏం వాడకూడదు, ఉప్పు వాడకూడదు, పులుపు వాడకూడదు, కారం వాడకూడదు, ఉసిరి వాడకూడదు ఫ్రెండ్స్. అలానే దానాలు ఏం చేయొచ్చు, పరిమళ ద్రవ్యాలు అంటే సామాన్య పుల్లలు కానీ ఏమైనా పరిమళ ద్రవ్యాలు వాడచ్చు. అలానే స్వయం పాకం రాగి దక్షిణ ఇవ్వచ్చు. స్వయం పాకం అంటే ఏదో చేస్తారు స్వయం పాకం, దాన్ని దక్షిణగా ఇవ్వచ్చు అనమాట. అలానే రాగి చెంబులు కానీ రాగి ఏమైనా మనం దానం చేసుకోవచ్చు. 8వ రోజు 12వ రోజు అలా దక్షిణగా ఇచ్చుకుంటాం. దానికి ఏ మంత్రం చదవాలి, భూదేవి సహిత శ్రీ మహావిష్ణు లేక కార్తీక దామోదరుడు అంటే ఎవరు, హరి అంటే ఎవరు, దామోదరుడు అంటే ఎవరు, విష్ణువు. ఇన్ని రూపాయలు ఉన్నాయి. అన్ని ఏమని మనం దండం పెట్టుకుంటాం లేదు, భూదేవి సహిత శ్రీ మహావిష్ణువు లేక కార్తీక దామోదరుడు అని అనుకుంటే చాలు. ఏం మాత్రం చూపించాలి దాని గురించి, ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహ అని మనం అనుకోవాలి. అది స్వామి. అట్లా అనుకుంటే మనకి జన్మ తని అవుతుంది. ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహ అని అనుకోవాలి ఫ్రెండ్స్. అలానే బంధం విముక్తి, జ్ఞానం, ధాన్యాలు వస్తాయి. దీనివల్ల ఏమవుతుంది, మనకి బంధం విముక్తి అవుతుంది. ఏదైనా బంధాల నుంచి, కొన్ని జైలు నుంచి కానీ, జైల్లో పెట్టిన వాళ్ళు జైలు నుంచి వెనక్కి వచ్చేసి వాళ్ళతో నిర్దోషాన్ని బయట నుంచి విడుదల చేస్తారు. అలానే జ్ఞానం వస్తుంది, మంచి చెడు. అలానే ధాన్యాలు కూడా వస్తాయి ఇంటికి, ధనము ధాన్యం కూడా చేరుతుంది మనకి. అది ధనం అంటే డబ్బు వస్తుంది, ధాన్యం కూడా మనకి ఇచ్చేస్తారు. 13వ రోజు రాత్రి భోజనం చేయకూడదు, ఉసిరికాయ తినకూడదు. 13వ రోజు రాత్రి భోజనం చేయకూడదు, ఉసిరికాయ తినకూడదు. మల్లె జాజి వగైరా పువ్వులు వనభోజనం. మల్లె జాజి వగైరా పువ్వులు వనభోజనం. మల్లె పువ్వులు కానీ జాజి పువ్వులు కానీ ఇలాంటివి చాలా ఇష్టం. అలానే వనభోజనానికి వెళ్తే వనభోజనం దగ్గర కూడా మనం ఇది చేసుకోవచ్చు. ఇలాంటి దానాలకి మంచిది, వనభోజనం కూడా చేసుకోవచ్చు. మనం తింటాం, నలుగురు పెడతాం, నలుగురు పెట్టి మనం కూడా తినాలి. మన్మధుడు, దీనికి దానం పెట్టేది ఎవరో మన్మధుడు. మన్మధుడు అంటే దేవాతి దేవుని రావుడు ఇంద్రుడే మన్మధుడు. మన్మద ఇదే ఉంటుంది పాట. సారీ సార్, దేవుడి విషయంలో పాట పాడకూడదు, నన్ను క్షమించండి. మన్మధుడు ఇంద్రుడు అనమాట. ఓం శ్రీ వీరిశరాయ నమ స్వాహ అంటే వీరిశరాయ నమ అంటే మన్మధుడు ఇంద్రుడి గురించి ఆ తపం అట్ట చేయాలన్నారు. వీర్య వృద్ధి సౌందర్యం వస్తుంది. వీర్య వృద్ధి అవుతుంది, వీరుడు అవుతావు నువ్వు. అలానే మంచి మంచి కార్యాలు కూడా అవుతాయి. సౌందర్యం వస్తుంది అంటే ముఖం కళకళలాడి. 14వ రోజు ఇష్టమైన వస్తువులు ఉసిరికాయ. ఇష్టమైన వస్తువులు ఏమి తినకూడదు, అలానే ఉసిరికాయ కూడా మీరు వాడకూడదు. అలానే నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె దానాలు ఏం చేస్తారు, నువ్వులు దానం చేయొచ్చు, ఇనుము దానం చేయొచ్చు, దున్నపోతులు కూడా దానం చేస్తారంటారు, చేయకూడదు. ఎవరి దేవుడికి ఆరాధించాలి 14వ రోజు, యముడికి. ఎవరికి, యముడు అనే దేవుడికి మనం ఆరాధించాలి ఫ్రెండ్స్. యముడి గురించి ఏమనుకోవాలి మనం, ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతవే స్వాహ అని అనుకోవాలి. ఏమనాలి యముడి గురించి, ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతవే స్వాహ అనుకుంటే చాలు. మన పాపలు నాయన యమా అందరిలోనే ఉండాలి, అందరిలోనే ఉండాలి, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనుకోవాలి ఫ్రెండ్స్. అలానే ఓం ప్రియాయ సర్వ సంహార హేతవే స్వాహ అని మనం అనుకోవాలి ఫ్రెండ్స్. అలా అనుకుంటే మంచిది. అకాల మృత్యువుతులు కూడా వచ్చినటువంటి రోగం, ఎటువంటి రోగమైనా, క్యాన్సర్ అయినా సరే, హెచ్ఐవి అయినా సరే, ఇటువంటి రోగాలైనా సరే ఇలా మంత్రం చెప్తే గ్యారంటీగా 100కి 100 పోయే దమ్ము ఉంటుంది. ఎందుకంటే మనం పూర్తిగా మనసుని కేంద్రీకరించి చేస్తే మనిషికి సాధ్యం కాదు ఏది ఫ్రెండ్స్. మనం మానవ ప్రయత్నం కాకుండా దైవ ప్రయత్నం కూడా చేయాలి ఫ్రెండ్స్. అదే మానవ ప్రయత్నం సఫలీకృతం కాకపోతే దైవ ప్రయత్నం సఫలీకృతం అయ్యేటటువంటి అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. అది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇష్టమైన దేవుడిని ప్రతిరోజు ఆరాధించండి ఫ్రెండ్స్.
15వ రోజు పగటి భోజనం చేయకూడదు, ఉసిరికాయ తినకూడదు. వరి అన్నం భోజనం, వరితో కోసినటువంటి వరి అన్నం భోజనం తినాలి. వెండికాయ దానం చేయొచ్చు, వరి అన్నం భోజనం చేయొచ్చు, వెండికాయ కూడా దానం చేయొచ్చు. చంద్రుడు, మన ఏ దేవుడు దండం పెట్టాలి? చంద్రుడు. చల్లని రాజా ఓ చందమామ, నీ కలలన్నీ తీరేనా ఓ చందమామ. సారీ ఫ్రెండ్స్, పాట పడతాను అనుకోకండి, ఇది సందర్భం వచ్చింది కాబట్టి పాడే ఫ్రెండ్స్. చంద్రుడు ఎన్నో తేదీ 15 రోజులు చంద్రుడు. ఓం సోమాయ సోమ తనవే స్వాహ. ఓం సోమాయ తనవే స్వాహ. అది మనశ్శాంతి ప్రసార గుణం. మనకేమవుతుంది? ఏ దేవుని ప్రార్థించాలి? చంద్రుడు అనే దేవుడిని మనం 15 రోజు దండం పెట్టుకోవాలి. తర్వాత ఓం సోమాయ సోమర్తనవే స్వాహ, ఓం సోమాయ సోమర్తనవే స్వాహ, ఓం సోమాయ సోమర్తనవే స్వాహ అనుకుంటే మన అయ్యా చంద్రయ్య అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలంటే సరే చాలు. మనశ్శాంతి. అకాల రుచువు తొలుగుట, అకాల రుచువు తొలుగుతుంది, నీకు బ్రహ్మాండంగా ఉండవు. మనశ్శాంతి ఉంటుంది, ప్రసార గుణం ఉంటుంది. మనశ్శాంతి ఉంటుంది, మీకు ప్రసార గుణం ఉంటుంది. తర్వాత 16వ రోజు ఫ్రెండ్స్, ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని పదార్థాలు కానీ, ఎంగిలి కానీ, చద్ది అన్నం కానీ, ఏదైనా చద్దిది అందులో ఉసిరికాయ కానీ ఉల్లిపాయ కానీ వాడకూడదు. ఏం దానం చేసి ఫ్రెండ్స్? నెయ్యి, సమిందంబు, దక్షిణ బంగారం. అలా నెయ్యి సమిదలు దక్షిణం బంగారం దానం చేసి ఫ్రెండ్స్. నెయ్యి, ఓకే. ఫ్రెండ్స్ 17వ రోజు ఫ్రెండ్స్, పై వస్తువులు మరియు తరిగిన వస్తువులు వాడకూడదు. పై వస్తువులు అంటే ఉల్లి, ఉసిరి, సద్ది, ఎంగిలి, చల్లగా ఉండేవి వాడకూడదు. ఏం వాడాలి ఫ్రెండ్స్? ఏం దానం చేయొచ్చు? ఔషధాలు ఏమైనా ముందు ఇవ్వచ్చు, దానం కూడా దానం చేయొచ్చు. 5 రూపాయ 10 రూపాయలు మీకు దోచిన విధంగా ఎంతైనా దానం చేసుకోవచ్చు. ఎన్నో రోజు ఫ్రెండ్స్? ఇది 17వ రోజు. ఏ దేవతను ప్రార్థించాలి ఫ్రెండ్స్? అశ్విని దేవత. అమ్మ అశ్విని దేవత అందరూ బాగుంటారు, అందరూ నేను ఉండాలనుకుంటే చాలు. ఓం అశ్విన్యౌ వైద్యవు తే నమ. ఓం అశ్విన్యౌ వైద్యవు తే నమ స్వాహ అని సర్వసిద్ధి నివారణం, ఆరోగ్యం అందుకే కలుగుతుంది. సర్వసిద్ధి నివారణ అవుతుంది, ఆరోగ్యం కూడా కలుగుతుంది. 18వ రోజు ఉసిరికాయ తినకూడదు. పులిహారం, అట్లు, బెల్లం వాడాలి. 18వ రోజు ఉసిరికాయ వాడకూడదు. పులిహార, అట్లు, బెల్లం ఈ 3 దానం చేయొచ్చు. అలానే గౌరీ అంటే ఎవరు? పార్వతీదేవిని దండం పెట్టుకున్నమ్మ గౌరీదేవి మా చుట్టుపక్కల వాళ్ళందరినీ నా తోబుట్టులతో సమానం అందరిని కూడా కాపాడు తల్లి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ. అలానే మా ఇంట్లో వాళ్ళని కూడా కాపాడమని ముందు బయట వాళ్ళు అంటే అంతా మన వాళ్ళే. బయట వాళ్ళు అనుకుంటే అట్లా ఇది శాశ్వతం కాదుగా, మనం ఎట్లా వచ్చామో అట్లా పోదాం. అందుకని మన వాళ్ళు అనుకోవాలి. అది ఓం గగ గౌరీ స్వాహ. ఓం గగ గౌరీ స్వాహ అనుకోని భలే ఉందండి ఇది. ఓం గగ గైర్వై స్వాహ అని అనుకోవాలి. అఖండ సౌభాగ్య ప్రాప్తి, అఖండ సౌభాగ్యం చేకూరుతుంది అనమాట. ఓం గం గణపతియే. ఓం గగ గౌర్య స్వాహ అనుకుంటే అఖండ సౌభాగ్యం అంటే సిరి సంపదలు అన్నీ వస్తాయి, మీకు హ్యాపీగా బతుకుతారు. అవి మీకు అన్నీ చేకూరుతాయి. తర్వాత 19వ రోజు
నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైథునం, ఉసిరి వాడకూడదు. వాడి జోలికి బాగూడదు. అలానే దానం చేసేవి నువ్వులు, కుడుములు దానం చేసుకోవచ్చు. నువ్వులు, కుడుములు దానం చేసుకోవచ్చు 19వ రోజు ఇది. అలానే వినాయకుడిని పూజించుకోవచ్చు. వినాయకుడిని ఏం చెప్పచ్చు? శుక్లాపరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతి అని అనుకోవాలి. అలా అనుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఏ దేవుడినా సరే మీకు ఇష్టం వచ్చిన రీతిలో పోల్చుకోవచ్చు. ఎదుటి వారికి నిర్బంధం కలిగించకూడదు. నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని అనుకోవాలి. అందరి దేవుళ్ళు ఒకటే. మంచి మన గానం మంచిగా ఉండమని దేవుడు చెప్పింది. అంతే కనుక కొట్టుకోమని కాదు ఫ్రెండ్స్. రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్. పద్దెనిమిదో రోజు ఫ్రెండ్స్ ఉసిరికాయ వాడకూడదు ఫ్రెండ్స్. పులిహార, అట్లు, బెల్లం మనం ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ చెప్పిందే చెప్తున్నాం ఫ్రెండ్స్. అలానే గౌరీదేవిని అంటే పార్వతీదేవిని మనం దండం పెట్టుకుని అమ్మ పార్వతీదేవి అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి. దానికి ఏమంటారు? ఓం గగ గౌరీ స్వాహ అనుకుంటే మనకి సౌభాగ్యం లభిస్తుంది. సౌభాగ్యం అంటే అన్నీ లాభాలే, ఏదైనా మనకి చేకూరుతుంది అది. తర్వాత 19వ రోజు నెయ్యి, నూనె, మద్యం అలాగే మాంసం, మైథునం, ఉసిరికాయ. మనం నెయ్యి వాడకూడదు, నూనె ఎటువంటి నూనె వాడకూడదు, మద్యం కూడా చేయించకూడదు, అలానే ఎటువంటి మాంసం తినకూడదు, మైథునం కూడా తినకూడదు, ఉసిరికాయ కూడా వాడకూడదు. మళ్ళీ దానాలు ఏం చేయాలి? 19వ రోజు నువ్వులు, కుడుములు, అలానే నువ్వులు, కుడుములు దానం చేసి ఫ్రెండ్స్. అలానే మనం ఏం చేయాలి? వినాయకుడిని దండం పెట్టుకోవాలి. అమ్మ నాయన వినాయక అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఇదే పద్ధతి. ఓం గం గణపతియే నమః స్వాహ. ఏమి నేను ప్రార్థించాము? ఓం గం గణపతియే నమః, ఓం గం 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 ఓం గం గణపతియే నమః అని స్వాహ అంటే చాలు. విజయం సర్వ విఘ్ననాశం. విఘ్నేశ్వరుని గురించి ఏమన్నా ఉంటే అయితే విఘ్నేశ్వరుడు మనల్ని వదిలేయడు, అయిపోయేటట్టు చేస్తారు, విజయం చేకూరుతుంది అది. 20వ రోజు ఫ్రెండ్స్ పాలు తప్ప మిగతాన్ని మీరు తీసుకోవచ్చు. అది ఏదైనా వాడచ్చు, పాలు తప్ప. ఏది? 20వ రోజు ఏం దానం చేయాలి? గోదానం, భూదానం, సువర్ణదానం. గోవులు ఎవరు ఉంటే మనం సమర్పించుకోవాలి ఉచితంగా. అలానే భూదానం అమ్మో ఇవన్నీ 3 అయ్యేటటువంటి ఏమో ఉసియాబో అది చిక్తి కొలది రొట్టె, పిండి కొలది రొట్టె అన్నారు అది. అలానే మనం ఏ స్వామిని ఆరాధిస్తాం? ఆ రోజు నాగేంద్ర స్వామిని ఆరాధిస్తాం. నాగేంద్రుడు అది. నాగేంద్ర స్వామి అంటే చాలా గొప్పవాడు. ఓం సర్పాయ మహా సర్పాయ దివ్య సర్పాయ పాతు మాం ఏంటి? ఓం సర్పాయ మహాసర్పాయ దివ్య సర్పాయ పాతు మాం అని మనం అనుకుంటే చాలు ఫ్రెండ్స్. ఇది నాగేంద్ర స్వామి తల్లి. గర్భదోష పరిహారం అవుతుంది. గర్భదోషం అంటే గర్భంలో ఎటువంటి తేడా ఉండగానే అది సరి అవుతుంది. అలానే సంతాన సిద్ధి కూడా కలుగుతుంది. భార్యాభర్తలకి సంతాన సిద్ధి వెంటనే కలుగుతుంది అది. 21వ రోజు ఉల్లిపాయ, ఉసిరికాయ, ఉప్పు, పులుపు, కారం ఇవి వాడకూడదు, వాటి దగ్గర బాగూడదు. అలానే యథాశక్తి సమస్త దానాలు, మీకు శక్తి కొలది ఏ దానమైనా చేసుకోవచ్చు అది. అలానే పూజించాల్సింది కుమారస్వామి ఆయన కుమారస్వామి అందరూ బాగుంటారు, అందరూ నేను అనుకోవాలి. ఓం సాం శవణ భవాయ కుమారాయ స్వాహ. ఓం సాం శవణ భవాయ కుమారాయ స్వాహ. ఇది 21వ రోజు ఇది కుమారస్వామి గురించి మంత్రం. సత్సంతాన సిద్ధి, జ్ఞానం, దిగ్విజయం అది ఫ్రెండ్స్ 20వ రోజు. తర్వాత 22వ రోజు ఫ్రెండ్స్ పంటికి పని చెప్పే పదార్థాలు వాడకూడదు. అంటే నవిలేయి అలాంటి ఉసిరికాయ కూడా వాడకూడదు. మనం ఏం దానం చేయొచ్చు? 22వ రోజు బంగారం, గోధుమలు అలానే ఇంకోటి ఏంటి? పట్టుబట్ట మీకు తోచి మీకు శక్తి కొలది అది. వాటిలో ఏమైనా సమర్పించుకోవచ్చు.
అలానే సూర్యదేవుని పొద్దున పూట చక్కగా దేవుడి దండం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏంటి మీరు మిట్ట మధ్యాహ్నం చేస్తున్నారు అనుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు వీలు పడక బయటికి వెళ్ళాల్సి వచ్చింది ఫ్రెండ్స్. నన్ను క్షమించండి ఫ్రెండ్స్. లేకపోతే ఇప్పుడు ఈ మాట వినిపించండి కదా ఫ్రెండ్స్. తర్వాత సూర్యుడికి దండం పెట్టుకొని మనం ఏమనుకోవాలి, అందరూ బాగుంటారు, అందరూ నేను ఉండాలి. ఇదే ఓం సూం సౌరయే స్వాహ, ఓం బాం భాస్కరాయ స్వాహ అని అనుకోవాలి. ఏమనుకోవాలి, ఓం సూం సౌరయే స్వాహ, ఓం బాం భాస్కరాయ స్వాహ అని అనుకుంటే చాలా మంచిది. దానివల్ల ఏమవుతుంది, మనకి ఆయురారోగ్య తేజో బుద్ధులు వస్తాయి. ఆయురారోగ్యం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, మంచి బుద్ధులు వస్తాయి, మన ముఖం కళకళలాడుతూ ఉంటుంది. అది 23వ రోజు ఫ్రెండ్స్. ఉసిరి తులసి, ఉసిరికాయ తినకూడదు, తినకూడదు. తులసికి సంబంధించినవి కూడా ఏమీ ఇది చేయకూడదు. ఆ రోజు ఏమవుతుంది, మంగళ ద్రవ్యాలు ఉంటాయి. దానివల్ల మనకి ఇంట్లో సువాసన అవుతుంది. అది ఉసిరి తులసి మంగళ ద్రవ్యాలు. ఫ్రెండ్స్ రెడీగా ఉండండి. 23వ రోజు ఫ్రెండ్స్. ఉసిరి తులసి వాడకూడదు, ఉసిరికాయ కానీ తినకూడదు, తులసిని కూడా ఇది చేయకూడదు. తర్వాత మంగళ ద్రవ్యాలు దానం చేయొచ్చు ఫ్రెండ్స్. మంగళానికి అంటే శుభప్రదమైన ద్రవ్యాలు ఏమైనా ఉంటే మీ దగ్గర ఇచ్చుకోవచ్చు. అలానే అష్టమాతృకలు ఉంటాయి. తల్లి లాంటి ఆ మాతృకలు దండం పెట్టుకొని ఏం చేయాలి, ఓం శ్రీ మాత్రే నమః అష్టమాతృకాయ స్వాహ అని మనం అనుకోవాలి. తల్లికి సంబంధించినవి మాతృకలు ఉంటే అవి మనం దండం పెట్టుకొని దానికి దండం పెట్టుకుంటే ఓం శ్రీ మాత్రే నమః అని అష్టమాతృకాయ స్వాహ అని అనుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. మాతృకులు దండం పెట్టుకునేటప్పుడు మాతృకులారా, అమ్మలారా, అందరూ నేను ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి అనుకోవాలి. అలానే మాతృరక్షణం వశీకరణం, మీకు మాతృరక్షణం, మీ తల్లి రక్షణ పడుతుంది, మీకు వశీకరణం అవుతుంది. అంటే కలుస్తారు వశీకరణం ఇద్దరు విడిపోయిన వాళ్ళైనా. తర్వాత నాకు తెలిసినంత వరకు అంతే. తర్వాత 24వ రోజు మద్య మాంస మైథునాలు ఉసిరి ఏమి వాడకూడదు, మద్యం అంటే మత్తు పానీయాలు వాడకూడదు, మైథునాలు కూడా వాడకూడదు, ఉసిరికాయ కూడా వాడకూడదు. ఆ రోజు ఏం దానం చేయొచ్చు మనం, ఎన్నో రోజు 24వ రోజు ఎర్ర చీర మనం దానం చేయొచ్చు. అలానే ఎర్ర రవికి కూడా మనం దానం చేసుకోవచ్చు. ఎర్ర గాజులు కూడా ఇవ్వచ్చు స్త్రీలకు ఎవరికైనా. ఎర్ర పువ్వులు కూడా ఎంతో. ఇవన్నీ ఫ్రెండ్స్ నేను చెప్పేవి మనకు మనసుకు సంబంధించినవి కాబట్టి మనం మనసు చక్కగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే చక్కగా ఇవన్నీ సత్ఫలితాలు లేకపోతే అవ్వవు ఫ్రెండ్స్. అది అందుకని త్రికరణ శుద్ధితో మనం ఏదైనా చేయాలి. అది ఏం చేయాలి, ఇది 24వ రోజు మద్యము అలానే మద్యం అంటే ఎటువంటి మద్య పానీయాలు, మాంసం కూడా వాడకూడదు, ఉసిరికాయ కూడా వాడకూడదు. మనం దానం చేయాల్సిందేంటి, 24వ రోజు ఎర్ర చీర, ఎర్ర రవికల గుడ్డ, ఎర్ర గాజులు, ఎర్ర పువ్వులు ఎవరికైనా పక్కముంటి వారికి ఇవ్వచ్చు. అమ్మతో సమానం. ఆడవాళ్ళు ఎటువంటి వయసు వాళ్ళని అమ్మతోటి, మగవాళ్ళు ఎటువంటి వయసు వాళ్ళని నాతో సమానం. అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అప్పుడు ఆ రోజు ఏం చేయాలి, 24వ రోజు శ్రీ దుర్గాదేవి దండం పెట్టి, అమ్మ దుర్గం తల్లి అందరూ బాగుంటారు, అందరూ నేను ఉండాలనుకోవాలి. ఓం అరిసిద్వర్గ వినాశన్యై నమ శ్రీ దుర్గై స్వాహ అని అనుకోవాలి. ఏమనాలి, ఓం అరిసిద్వర్గ వినాశన్యై నమ ఓం శ్రీ దుర్గై స్వాహ అని మనం మనసులో అనుకోవాలి. అలా అనుకుంటాం వల్ల ఏమవుతుంది, మనకి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఏమవుతుంది, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. శక్తి మనకి తెలియని మనం అప్పటిదాకా హుషారుగా లేని వాళ్ళు కూడా హుషారు వస్తుంది, బాగుంటుంది. మన మనసు కూడా ధైర్యం వస్తుంది. మనకి ఏమొస్తుంది, ధైర్యం ఇస్తాడు దేవుడు. అలానే కార్య విజయం, మంచి కార్యాలు చేస్తున్నాం అనుకో, అవి కార్యసిద్ధి అవుతాయి, అంటే సబలీకృతం అవుతాయి, విజయం అవుతాయి, అయిపోతాయి ఆ పనులని. రెడీగా ఉండండి ఫ్రెండ్స్. 25వ రోజు ఫ్రెండ్స్. పులుసు వాడకూడదు, చారు వాడకూడదు, వగైరా ద్రవ పదార్థాలు మనం ఏమి తీసుకోకూడదు. పులుసు, చారు మొదలైనటువంటి ద్రవ పదార్థాలు మనం తీసుకోకూడదు ఆ రోజు. యథాశక్తి మీకు తోచిన ఏదైనా దానం చేసుకోవచ్చు, ఎనీవన్, నీకు అభ్యంతరం లేదు. అలాగే దిక్పాలకులకి దండం పెట్టి, అయ్యా దిక్పాలకులారా అని మనం దండం పెట్టుకుని దిక్పాలకులు దండం పెట్టుకుంటే చేయొచ్చు. ఇది
దిక్పాలకులు అనుకునేది సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, నక్షత్రం. దిక్పాలకులు ఉంటారు, నలుగురు నాలుగు వైపులు. దిక్పాలకులు అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం ఇలా దిక్కులు ఉంటాయి. ఈ దిక్పాలకులు నలుగురు నాలుగు దిక్కులకి ఉంటారు, వాళ్ళని దిక్పాలకులు అంటారు. ఆ దిక్పాలకులకు కూడా దండం పెట్టుకుని ఆయన దిక్పాలకులారా, మా ఇంట్లో అందరినీ అంత చక్కగా చూస్తున్నారు, ఆయుర్వేస్తున్నారు, ఈ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు కూడా మాతో పుట్టుతారు, అందరూ బాగుంటారు, అందరూ నేను ఉన్నారు ఫ్రెండ్స్ అని అనుకుంటే మనకు పని అయిపోయినట్టు. అది దిక్పాలకులు. మనం ఏం చేయాలి? దిక్పాలకులు దండం పెట్టుకుంటా ఓం ఈశవాస్యాయ స్వాహ, ఓం ఈశవాస్యాయ స్వాహ అని అనుకోవాలి. మనం మంత్రాన్ని జపించుకోవాలి మనసులో. అప్పుడు ఏమవుతుంది? అఖండ కీర్తి, ఎక్కడ లేని కీర్తి, అంటే మనకు మంచి పేరు వస్తుంది. అలానే పదవి ప్రాప్తి, ఎమ్మెల్యే టికెట్ కానీ, అలానే ముఖ్యమంత్రి టికెట్ కానీ, అలానే ప్రైమ్ మినిస్టర్ అంటే ఆ ప్రధానమంత్రి టికెట్ కానీ వచ్చేటటువంటి అవకాశం 100 బాళ్ళు ఉంది. అది ముందే చెప్తుంది. అట్లా అంటే గెలవటం ఓడటం సహజం సార్, ఇలా చేసుకుంటే గెలిచే అవకాశం ఉంటుందని, అంతే తప్ప ఏం లేదు. 26వ రోజు సమస్త పదార్థాలు ఏ పదార్థాన్ని కూడా తినకూడదు. దానాలు, నిలవ ఉండే సరుకులు, మన ఇంట్లో ఇప్పుడు తెచ్చుకున్న సరుకులు అవి కూడా దానం చేసుకోవచ్చు. అది పూజించాల్సిన దైవం కుబేరుని పూజించుకోవాలి. నేను కుబేర అందరూ బాగుండాలి, నేను ఉండాలి. ఓం కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ స్వాహ అని అనుకోవాలి. ఓం కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ స్వాహ అని అనుకుని మన మనసులో మంత్రాన్ని జపించాలి. ధనలబ్ధి, లాటరీ విజయము, సిరి సంతల అభివృద్ధి అవుతుంది. మనకి ధనం అనుకో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అట్లనే లాటరీ టికెట్ కడితే లాటరీలో కూడా మనకే వచ్చే అవకాశం చాలా ఎక్కువని వస్తాయని గ్యారంటీగా. అలానే సిరి సంపదలు కూడా వస్తాయి. అది ఫ్రెండ్స్, మీరు ఏదైనా చేసినప్పుడు మనశుద్ధిగా దైవ ఏకాగ్రత ఉంచి ప్రతి వాళ్ళకి చెప్పేది అయితే ఫ్రెండ్స్ నేను. అలానే 27వ రోజు ఫ్రెండ్స్, 27వ రోజు ఉల్లిపాయ, ఉసిరికాయ, వంకాయ 3 వాడకూడదు. ఎన్నో రోజు? 27వ రోజు ఉల్లిపాయ కానీ, ఉసిరికాయ కానీ, వంకాయ కానీ వాడకూడదు. అలానే ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు దానం చేయొచ్చు. మీరేం చేయొచ్చు? ఉసిరికాయ దానం చేయొచ్చు, వెండి దానం చేయొచ్చు, బంగారం వెండి బంగారం దానం చేస్తూ మీకు తోచిన విధంగా. దానం చేయలేకపోతే ఉసిరికాయ దానం చేయి, మీకు 5 రూపాయలు ఇవ్వు, అంతే. ధనం అంటే నీకు 5 రూపాయలు 10 రూపాయలు దానం చేయడం అంతే, రూపాయలు. అలా దీపాలు వెలిగించు, ఆ దీపాలను కూడా ఇంకొకటి ఇచ్చేయి దీపాలు, వాటిని కూడా దానం చేయడం. అది దీపాలు వెలిగించుకోవడం. అలానే కార్తీక దామోదరుడు అంటే హరి విష్ణువు, ఇన్ని పేర్లు ఉన్నాయి దామోదరుడికి. ఆయన మంత్రం చెప్పించాలి దండం పెట్టుకుంటారు. నాయన దామోదరుడు అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఓం శ్రీ భూ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ స్వాహ. ఓం శ్రీ భూ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ స్వాహ అని అనుకోవాలి. అది అట్లా అనుకుంటేనే మంచిది. అలా మంత్రం చెప్పించిన తర్వాత దానివల్ల ఏమవుతుంది? మహాభియోగం అవుతుంది. అంటే మనకు గొప్ప పేరు, యోగం కలుగుతుంది. అంటే రాజులాగా మనం కీర్తింపబడతాం. అలానే రాజభోగం కూడా అనిపిస్తాం. అలానే మోక్ష సిద్ధి కూడా కలుగుతుంది. మనకు మోక్షం వెంటనే దేవుడు కరుణించి అవన పనులు కూడా అవజేస్తారు. అది మోక్షం అంటే మనం సరిపోయిన తర్వాత కూడా స్వర్గంలోకి వెళ్తాం. అది మోక్ష సిద్ధి. ఇంకొకటి 28వ రోజు ఉల్లిపాయ వాడకూడదు. ఉసిరిపాయ కానీ, ఉసిరికాయ, సొరకాయ, గుమ్మడికాయ, వంకాయ ఇవి ఏవి 28వ రోజు వాడకూడదు. నువ్వులు, ఉసిరికాయ ఇలాంటి దానం చేయొచ్చు. ధర్ముడు అనే దేవత ఆయన, ధర్మదేవత ధర్ముడా, ఈ చుట్టుపక్కల అందరూ నేను ఉండాలని అనుకోవాలి. అది అలానే ఈ ధర్ముని ప్రార్థించేటప్పుడు మనం కంపల్సరీ ఏమనుకోవాలి? ఓం ధర్మాయ కర్మ నాశాయ స్వాహ, ఓం ధర్మాయ కర్మనాశాయ స్వాహ, ఓం ధర్మాయ కర్మనాశాయ స్వాహ అనుకుంటే చాలు. దానివల్ల ఏమవుతుంది? దీర్ఘకాల వ్యాధి నివారణ. మీకైనా ఎటువంటి అయినా సరే, హెచ్ఐవి అయినా సరే, అలానే క్యాన్సర్ అయినా చనిపోయేటటువంటి క్యాన్సర్ అయినా సరే, హెచ్ఐవి అయినా సరే, ఎటువంటి రోగాలున్నా మీకు హఠాత్తుగా మటుమైపోయి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుంటే మీ రోగాలు మటుమవుతాయని చెప్తున్నారు. ఇది నిజమో అబద్ధమో మీకే తెలుస్తుంది. చదవండి. మనశుద్ధితో చదివితే గ్యారంటీగా సక్సెస్ అవుతారు. అది అంటే ఇటువంటి రోగాలైనా నయం చేస్తుంది. అంటే ఏంటి? ఎక్కడో మనసు పెట్టి మంత్రాలు చదవకూడదు. మనం చేసేదేదో దేవుడి మీద ఆరాధించి మనస్ఫూర్తిగా చదివితే మీకు డెఫినెట్గా మీరు బతుకుతారు. మళ్ళీ మామూలు మనుషులు అందరిలాగా ఆరోగ్యంగా జీవిస్తారు. అది తర్వాత
29వ రోజు ఏంటి ఫ్రెండ్స్, 29వ రోజు పగటిపూట ఆహారం తీసుకోకూడదు, పగటిపూట ఏం తినకూడదు, ఉసిరికాయ కూడా తినకూడదు. ఏ దేవుడు దానం చేయాలి? శివలింగం దానం చేయొచ్చు, శివుడికి దండం పెట్టుకుంటా ఏదో ఒకటి ఇది చేసుకోవచ్చు, శివలింగాన్ని దానం చేయాలి ఏమన్నా ఉన్నా. అలాగే విభూతి పండ్లు ఉంటాయి మన దగ్గర, వాటిని కూడా దానం చేయొచ్చు. దక్షిణం అంటే దానం చేయడం, అలానే బంగారం కూడా దానం చేయొచ్చు. వీటిలో మీకు తోచింది అది. తర్వాత శివుడు అంటే ఎవరైనా ఆయన మహానుభావుడు, మృత్యుంజయుడు, అందుకనే శివుడిని మర్చిపోకూడదు. శివుడు చాలా గొప్పవాడు, మృత్యుంజయుడు, ఎంత గొప్ప దేవుడు చూసారా. అంటే మిగతా దేవుడు మృత్యుంజయుడు కాదంటే మృత్యుంజయుడే, ఏ దేవుడైనా మృత్యుంజయుడు కాదంటలేదు నేను. కానీ మీకు నచ్చిన దేవుడిని ఆరాధించుకోండి ఎవరైనా. మృత్యుంజయుడు అంట. మృత్యుంజయుడు అంటే చనిపోయిన వాళ్ళని బ్రతికించడం, అది గొప్ప. తర్వాత దీనివల్ల ఇంకోటి అవుతుంది సార్, ఏమని చదవాలి? శివుడిని దండం పెట్టుకుంటాను, ఆయన శివయ్య అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని. ఎన్నోది సార్ ఇది? 29వ రోజు అనమాట. మృత్యుంజయుడు నాయన అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని శివుని ప్రార్థించుకోవాలి. ఓం త్రయంబకం యజా మహే సుగంధం పుష్టివర్ధనం ఓర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృత దేవనాలే. ఓం త్రయంబకయ జా మహే సుగంధం పుష్టివర్ధనం ఓర్వారుకమిన బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్ అని అనుకోవాలి. అది దీనివల్ల ఏమవుతుంది మనకి? శివుడి దండం పెట్టడం వల్ల అకాల మృత్యుహరణం, ఎప్పటి నుంచో చనిపోయేటటువంటి రోగం కూడా మనకు మామూలు అయిపోయి మామూలుగా మనిషిలాగా బ్రతుకుతాం దీనివల్ల. అంతేనే అలాగనే ఆయుర్వృద్ధి, ఆయుష్ పెరుగుతుంది దీనివల్ల. అలానే ఆరోగ్యం కూడా వస్తుంది, అలానే ఐశ్వర్యం కూడా, సంపద కూడా పెరుగుతుంది. ఇన్ని ఉన్నాయి అన్నమాట 29వ రోజు శివుని ప్రార్థిస్తే. 30వ రోజు పగటి ఆహారం ఏమీ తినకూడదు, పగలపూట ఉసిరికాయ కూడా తినకూడదు. అలానే మీరు ఏమి దానం చేయాలి? నువ్వులు దానం చేయొచ్చు, తర్పణలు దానం చేయొచ్చు, ఉసిరికాయ, ఈ 3 దానం చేసుకోవచ్చు. ఉసిరికాయ అయితే తేలిక మీరు దానం చేసుకోవచ్చు, అలానే నువ్వులు కూడా దానం చేసుకోవచ్చు. ఎన్నో కండి మీకు తోచినంత. అలానే దీనివల్ల ఏంటి, ఇంకా సర్వదేవతలు ప్లస్ పితృదేవతలు. మీ పితృదేవతలు ఎవరు? మీ అమ్మ మీ నాన్న. పితృదేవతలు ఎవరు మీకు? మీ అమ్మ మీ నాన్న. సర్వదేవతలు అంటే దేవుళ్ళకు దేవుళ్ళు, వాళ్ళు సర్వదేవతలు. ఆ సర్వదేవతల్ని అలానే పితృదేవతలను మనస్ఫూర్తిగా పితృదేవతలారా అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ప్రార్థించుకుంటే చాలు, మీకు అనుకున్నది కార్యసిద్ధి అవుతుంది. ఏమని పిలవాలి 30వ రోజుని? ఓ అమృతాయ స్వాహ మమ సమస్త పితృదేవతోభ్యో నమః అనాలి. ఓం అమృతాయ స్వాహ అని మమ సమస్త పితృతోభ్యాయ నమః అని అనుకుంటే చాలు, అలా మనసులో అనుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? మనకి ఆత్మస్థైర్యం అవుతుంది. అప్పుడు దాకా యాగడో చిన్నపిన్నం అనేటువంటిది మనకి ఏర్పడుతుంది, ఆత్మస్థైర్యం అనేది మనకి ఏర్పడుతుంది. దానివల్ల కుటుంబం క్షేమంగా ఉంటుంది, ధైర్యాలను ఇస్తుంది. 30వ రోజు మర్చిపోవద్దు. 30వ రోజు ఎవరికైనా ఆ ధైర్యవంతులు 30వ రోజు మీరేం తీసుకోకూడదు? పగటి ఆహారం తినకూడదు, ఉసిరికాయ పగులు తినకూడదు, రేత్రిపూట తినొచ్చు అని పగటి ఆహారం తీసుకోకూడదు. నువ్వులు కానీ తర్పణలు కానీ ఏమైనా దానం చేయండి. అలానే సర్వదేవతలు ప్లస్ పితృదేవతలని ఆరాధించుకొని పితృదేవతకి కాళ్ళకి మొక్కి అమ్మ నాన్నకి చక్కగా ఆ రోజు ఉపవాసం ఉండి కడిగిన మీద పౌలించండి. దానివల్ల ఏమవుతుంది? మీకు మీరు పడుకునేటప్పుడు ఓ అమృతాయ స్వాహ, అలానే మమ సమస్త పితృదేవతాభ్యో నమః అని రాజు అనుకోండి. అలా అనుకుంటే ఏమవుతుంది? ఆత్మస్థైర్యం వస్తుంది మీకు. అప్పుడు దాకా పీకి పందలో మంచి ధైర్యవంతులు అవుతారు. కుటుంబం కూడా క్షేమం ఉంటుంది. అది మంచి కార్యం అయితేనే. ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ముందుగా చూసిన వాళ్ళు. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సార్ మీ ఇంకో మన ఫ్రెండ్స్ మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత తెలిసిన వాళ్ళ ద్వారా చేయించిన తర్వాత దాన్ని వెయిట్ స్టూడియోలోకి మార్చుకోండి ఫ్రెండ్స్. దానివల్ల మీకు వాచ్ టైం తెలుస్తుంది, సబ్స్క్రైబర్స్ ఒక్కొక్క వీడియోకి ఎంత పెరుగుతున్నారో తెలుస్తుంది. అలానే అందులో రెవెన్యూ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు డబ్బులు రావాలంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి. అలానే 10,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యి 10 లక్షల వ్యూస్ వచ్చి ఉండాలి. 10 లక్షల వ్యూస్ అంటే జనాలు చూసి ఉండాలి. అలానే 4000 గంటలు అయి ఉండాలి. ఏమైనా సరే పెద్ద స్టార్ట్ చేయండి, చిన్న స్టార్ట్ చేయండి, అన్నీ వచ్చుంటే మీకు
మీరు అర్హులు మానిటైజేషన్కి. మానిటైజేషన్ చేసేటప్పుడు మీరు కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సినవి ట్రైలింగ్ వీడియోస్ తీసేయండి, ట్రోలింగ్ వీడియోస్ తీసేయండి, అలానే కాపీ రైట్స్ తీసేయండి. కాపీ రైట్స్ ఉంటాయి. అలానే వెయిట్ లిస్ట్ ఉంటే వీడియోస్ తీసేయండి. ఇందాక ముందుగానే చెప్పా, వీటి గురించి పెద్దగా చెప్పను ఫ్రెండ్స్, ఇందాక చెప్పాక ఫ్రెండ్స్. కాపీ రైట్స్ అంటే మనం చేసిన తర్వాత వెంటనే కాపీ రైట్స్ అని పడింది, దాన్ని తీసేయాలి. ఏ వీడియో అయినా కొన్నిటికి రావు, కొన్నిటికి వస్తాయి. అలానే యూజ్ దిస్ సౌండ్కి వెయిట్ లిస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి యూజ్ దిస్ సౌండ్ వాడచ్చు, కానీ ఒకసారి సౌండ్ సిస్టమ్ ప్రకారం ఏమవుతుందంటే దానికి యూజ్ దిస్ సౌండ్ ఎన్ని సౌండ్లు పెట్టినా దాంట్లో వినపడకుండా ఒకసారి వినిపించే ప్రమాదం ఉంది ఫ్రెండ్స్. అందువల్ల అప్పుడప్పుడు వెయిట్ లిస్టు మనం చూస్తూ ఉండాలి. వెయిట్ లిస్టుకి తీయకపోతే స్ట్రైక్ రేట్ పడుతుంది, మానిటైజేషన్ చేయదు కాదు. మీరు ఎప్పుడైనా మానిటైజేషన్ చేసేటప్పుడు మీ ఏమైనా కాపీ రైట్స్ ఉన్నాయా, వెయిట్ లిస్ట్ ఉన్నాయా, ట్రోలింగ్ వీడియోస్ అంటే ఇతరులని విమర్శించినట్టుగా, దేన్నైనా విమర్శించకుండా విమర్శించినట్టు కానీ, వ్యక్తిని కానీ, ఒక సంస్థను కానీ, ఒక మతాన్ని కానీ, ఒక కులాన్ని కానీ, అలాంటి వీడియోలు ఉంటే తీసేయండి. దేవుడు కానీ ఏదైనా సరే అలాంటివి తీసేయండి. అలా ఈ మూడు పనులు ఎప్పుడైతే చేస్తారో కాపీ రైట్స్, వెయిట్ లిస్టు, ట్రోలింగ్ వీడియోస్ 3 లేకుండా డిలీట్ చేసుకుంటారు. మీరు లేకుండా చేసుకుంటారు. మీరు సూపర్. మీకు తిరిగేలేదు, మీ యూట్యూబ్ ఛానల్కి తిరిగేయలేదు. మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు ఫ్రెండ్స్. ఇంకొక మనవి, మీరు యూట్యూబ్ ఛానల్ బయట స్టూడియో పెట్టిన తర్వాత కొన్నిటికి వ్యూస్ తక్కువ వస్తూ ఉంటాయి, కొన్నిటికి 5 వస్తాయి, కొన్నిటికి 10 వస్తాయి, కొన్నిటికి 2 వస్తాయి. మీరు నిరుత్సాహపడదు. కొన్నిటికి బాగా వస్తాయి. బాగా వచ్చినాయని ఉప్పొంగిపోకూడదు ఫ్రెండ్స్, తక్కువ వచ్చినాయని నిరుత్సాహపడకూడదు. దాన్ని ఎలా చేయాలో మీకు తర్వాత తెలుస్తుంది. ఎలా వ్యూస్ ఎక్కువ వచ్చిన దానికి ఎలా చేసా, దాన్ని బట్టి మిగతాయి కూడా చేస్తే నాకు బాగా వస్తుందని మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. నేను ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ప్రతి ఒక్కరు కులం, మత, జాతి, లింగభేద వర్గ విశేషం మర్చి అందరూ ఆరోగ్య ఐశ్వర్యతలు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. మీరే ఫ్రెండ్స్, మీ పబ్లిక్కే అంటే ప్రజలు మీరందరే నాకు దేవతలు, దేవుళ్ళు. మీరు ఉన్నంతకాలమే నేను ఉండేది ఫ్రెండ్స్. మీరు నన్ను ఎంతో ఇంప్రూవ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నిన్ను అరగంట బట్టి పైనే నేను ఇది మాట్లాడిన ఫ్రెండ్స్. దగ్గరగా గంట వస్తుంది అనుకుంటా ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని కూడా తీరిగ్గా ఉన్నప్పుడు మొట్టమొదటిగా కనీసం ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ 2 నిమిషాలు చూడండి ఫ్రెండ్స్. అలానే మొట్టమొదటిగా చూసేవారు దీన్ని ఏం చేస్తారు, మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత లైక్ చేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు, తర్వాత లైక్, షేర్, కామెంట్ ప్రతిరోజు పెట్టండి. అదే నేను కోరుకునేది. ప్రతి ఒక్కరూ ఆయుర్వేదిక చల్లగా ఉండాలని భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరూ, నా వీడియో చూసేవాళ్ళు, చూడని వాళ్ళు అందరూ కూడా ఆయుర్వేదిక చల్లగా ఉండాలని, ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఆయుర్వేదిక చల్లగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. అలా నేను కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ.